వెజ్ అంటే బిర్యానీలే అయితున్నాయి. అటు ఇంట్లో అయినా లేదా బయట రెస్టారెంట్స్‌లో అయినా. సరే పోనీ కర్రీ చేసుకున్నా గూడా రకరకాల కాంబినేషన్స్‌లో వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసి వండుకుంటున్నాం. ఇదంతా కాదు గానీ సింపుల్‌గా మన అమ్మమ్మల, నానమ్మల స్టైల్ చికెన్ కర్రీ చేసుకోవాలనిపించింది. సింపుల్ అని ఎందుకు అంటున్నానంటే నా చిన్నప్పుడు మా మమ్మీ చికెన్ కర్రీ చేస్తే దాంట్లో ఎట్లాంటి గరం మసాలాలు యాడ్ చేయకపోయేది. బట్ స్మెల్ అయితే మా ఇంటి గేట్ వరకు వచ్చేది. అండ్ టేస్ట్ కూడా ఒక రేంజ్‌లో ఉండేది. అదే ఇప్పుడు మనకి వంట చేయడం ఎంత బాగొచ్చినా అండ్ మనం ఎన్ని రకరకాల మసాలాలు, స్పైసెస్ ఏసి వండినా గూడా ఆ టేస్ట్ అయితే రావట్లేదు. మీరేమంటారు? ద క్వాలిటీ ఆఫ్ చికెన్ మారిపోయిందా? లేదా క్వాలిటీ ఆఫ్ స్పైసెస్ మారిపోయిందా? ఏమో మరి ఆ సంగతంతా పక్కకు పెట్టేస్తే, ఈ రెసిపీ ఏదో చాలా కొత్తది అని నేనైతే చెప్పను గానీ, ఇది చాలా సింపుల్ అండ్ కన్వెన్షనల్ ప్రాసెస్ అనమాట. రెసిపీ అంతా కలిపి ఒక 20 మినిట్స్‌లో నాకైతే అయిపోయింది. అండ్ ద రెసిపీ మొత్తం నేను డిస్క్రిప్షన్ డీటెయిల్‌గా మెన్షన్ చేస్తాను. మీకు నచ్చితే ట్రై చేసి